ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాసంగస్తనకరితటే స్ఫుటముద్భోజకృష్ణం పారాజ్యం సంసృతిశతసరసిద్ధమజ్జాపయంతి స్వస్తిష్టాయాం సృజనిగలితం యాభలాత్ పుంజభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరుపతి గణేశ్వరం భగవన్మలారా, ఈరోజు మనం 18వ భాషను అనుసంధానం చేసుకోవచ్చు. ముందు మదగలిత్వాన్ ఓడాలతో నందగోపాలం మరమగలే నప్పిన్నాయ్ கந்தம் கமலம் கொதிலில் களை திருவாய் வந்தெங்கும் கோடை தென்கான் மாதவி பந்தல் மேல் பல்கால் கோயினங்கள் கோவினகான் பந்தார பிறவி உண்மைத்தினர் பேர்பாட சுந்த அமரை கையால் செய்தார் ஒளியழைப்பு వందు తిరువాయి మగళం దేలోరంబావై మదమును స్రవించేనగులు బోలిన బలము కలవాడు వెనుదీయని భుజబలం గలవాడైన నందగోపని కోడల నప్పిన్న సువాసన గుబాలించున్న కుప్పగలదాన గడియతేము కోళ్లు వచ్చి అంతటా కూయుచున్నవి. మాధవి పందిరిపై పలుసార్లు కోకిలల గుంపులు కూయుచున్నవి. బంతితో నిండిన వేళ్లు కలదాన ఎర్రతామర పువ్వుల చేత్తో సౌందర్యభరితముల గాజులు ధ్వనించగా వచ్చు. నీ భావ యొక్క పేరును పాడుటకు సంతోషంతో తిరుగు. నందగోపుడనగా ఆచార్యుడు, గజము భగవానుడు. భగవాను వశములంచుకున్న ఆచార్యుడు ఏనుగులను వశీకరించుకును నందగోపుడు ఆచార్యుడు. అతని పల్లె ఆచార్య కులం అదే రేపల్లె. గడియ తీటనగా అమ్మ కటాక్షించి కర్మానుగుణంగా కాక కృపానుగుణంగా మనను పరమాత్మను రక్షించినట్టు చేయుట. కోళ్ళు అనగా భగవత్ కైంకర్యం నుండి శ్రద్ధగా గల భగవద్భక్తుల ఆచార్యులు. కోకిలలు అనగా మధురగానం చేయుడు ఆళ్వార్లు. బంతి అనగా లీలావిభూతి. చేయు అనగా జ్ఞానం. సౌందర్యం ఇతర విషయ నివృత్తికి. సౌకుమార్యం సౌభ్రోక్తత్వ నివృత్తి. సౌగం నిరతశయ ప్రేమ. చేతి గాజులు అనన్యార్ఘశేషత్వం అనన్యశరణ్యత్వం అనన్యభోగ్యత్వము. గోపికలు ఇట్లా నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించిన ఈ పాసురం భగవద్రామాంజలు కూడా చాలా ప్రియమైంది. వారు నిత్యం ఉపనిషదార్థ ప్రతిపాదములకి 30 పాసములు అధ్యాయం చేస్తుండేవారు. అందుచే వారి తిరుప్పావేజీరనే వ్యవహారం కలిగింది. ఒకనాడు భిక్షాటన్మకై శ్రీరామాంజుల వారు సంచరించు తదేక భావంతో తిరుప్పావే చదువుచు ఇంటింటికి పోచుండు. ఈ పాసురం చదువుకున్నట్టు ఆ భావంలో నుండి వారు గురువుగారి కొరకు మహాపూర్ణులకు వాకిట భిక్షగా నిలిచారట. అంతా వారి గురుపుత్రిగా అత్తురాయమ్మ గారు తలుపు తెరిచి భిక్ష ఇంటికి వచ్చారట. ఆ సన్నివేశం చూడగానే గాజులు గల్లబగినట్లు నీలాదేవి వచ్చి గడియ తీసి తలుపు తెరిచినట్లుగా వారికి భాషించి మూర్చిపోయారట. ఎంతటి భావన చూడు. ఇట్లా ఈ పాశ్రం అనుసంధించినచో మనకు అమ్మవారి సాక్షాత్కారం తప్పగా కలుగునని పెద్దల విశ్వాసం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కారణోధ్వాం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగనాయకం శ్రీమతే రమ్మజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్.